నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిర్మల్లో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న వేముల. జయనగరంలో స్వయం ఆధారంగా నిలబడేందుకు చేయూత, వికలాంగులకు అండగా రెడ్ క్రాస్, రోటరీ క్లబ్. ఏలూరులో శ్రీశక్తి పథకంపై డిపిటిఓ సమావేశం, ఉచిత ప్రయాణ మహిళలకు ఆర్థిక వెసులుబాటు అని స్పష్టం. గజ్వేల్లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు, నాగులమ్మ ఆలయంలో భక్తుల సందడి. అద్దంకి నామ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న బొలోరో ట్రాలీ, ఇద్దరు పరిస్థితి విషమం. పల్లికురువ మండలం కొప్పరపాడు నామ్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిన లారీ నుంచి 7గురు దిగుతుండగా అద్దంకి వైపు వెళ్తున్న బొలోరో ట్రాలీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బొలోరోలో ఉన్న ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా లారీ నుంచి దిగుతున్న 7గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి కొందరిని అద్దంకి, మరికొందరిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను అద్దెకి నుంచి ధర్మవరం వస్తుండగా నేను ముందుగా వెళ్తుండే నా వెనకాల ఒక ఆటో వచ్చింది. మా ఇద్దరిని ఒక కారు వచ్చి గుద్దింది. ఆ కారులో ఇద్దరు ఎస్ఐలు ఉన్నారంట. నాకైతే బాగా దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి బాగా దెబ్బలు తగిలినాయి. వాళ్ళు దిగి మాది తప్పని మళ్ళీ మమ్మల్ని చూస్తూ సిగరెట్ తాగుతూ నవ్వుతూ ఉన్నారు. నేనేంది అని అడగన్నారు. వీళ్ళు గుమ్ముగుడిన జనాలు డిక్కీ ఓపెన్ చేసి చూడగా మత్తు పదార్థాలు ఫుల్గా ఉన్నాయి, గంజాయి మత్తు పదార్థాలు మొత్తం ఫుల్గా ఉన్నాయి. అడిగిన పోలీసులు కానీ వాళ్ళని పంపించేశారు అక్కడి నుంచి ఎవరు లేకుండా. అద్దంకి సిఐ గారు వచ్చి ఎవరైనా సరే వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీశాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరు మద్యము, ముఖ్యంగా గంజాయి పెద్ద మొత్తంలో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరైతే మీ మాట వినట్లేదో వాళ్ళకి దగ్గర పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఆగస్టు 20న డిటిసిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి 24 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించనున్నారు. కోచింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కూడా కల్పిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్యూఆర్ కోడ్ లేదా ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో మన జిల్లాలో కూడా కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయి దాదాపు 240 పోస్ట్స్ ఉన్నాయి. దానిలో ఎస్ఐ స్థాయి పోస్ట్ చూస్తే 38 వరకు ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్ స్థాయి పోస్ట్ చూస్తే జైల్ పోస్ట్ చూస్తే దాదాపు 202 ఉన్నాయి. దీనికోసం మన జిల్లా పిల్లల యూత్ కోసం, బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం మనం ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళకి ఫ్రీ కోచింగ్ మన హైదరాబాద్ నుంచి టీచర్స్ పిలిచి వాళ్ళకి ఇక్కడ డిటీసీలో కొంతమంది లోకల్ టీచర్స్, చాలామంది హైదరాబాద్ నుంచి వస్తారు. మన డిటీసీలో వాళ్ళ కోసం ఒక ట్రైనింగ్ ఏర్పాటు జరగబోతుంది. దీనిలో ఎక్కువ కంటే ఎక్కువ మంది పాల్గొవాలి కోరుకుంటున్నాము. ఎందుకంటే మన జిల్లా నుంచి చాలామంది ఈ పోలీస్ ఇచ్చిన కోచింగ్ నుంచి
సెలెక్ట్ కావాలి అంటే మన కోరిక. దానిలో వీళ్ళ కోచింగ్ మనం 24th నాడు నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిలో 200 to 220 సీట్స్ ఉంటాయి. దానికి మీరు 20th నాడు మన జిల్లాలో దీనికి DTCలో మళ్ళీ 20th నాడు దానికి టెస్ట్ పెడతాం. మనం టెస్ట్ అరేంజ్ చేస్తాము. ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ ఫ్రీ కోచింగ్ మనం అంటే ఇస్తాము. దీని తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ కోచింగ్ ఇస్తాము. ఆ ప్రిలిమ్స్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫిజికల్ కోచింగ్ ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ కోచింగ్ కోసం దీని నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్స్ కోచింగ్లో ఫుడ్ అకామిడేషన్ కూడా మనం DTCలో ఇస్తాము. ఎకానమిక్ స్టేటస్ బట్టి కూడా కొంతమందికి సెలెక్ట్ చేయబడుతుంది. సో ఎక్కువ కంటే ఎక్కువ మంది దీనిలో పాల్గొని ఈ పోలీస్ ఇచ్చిన ట్రైనింగ్ వాడుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ సమీపంలోని సాగర్ కన్వెన్షన్లో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం వేముల వీరేశం పాల్గొని పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇక జిల్లాలో 2,49,313 నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. రేషన్ కార్డుల బియ్యం పొందడమే కాకుండా పలు ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ప్రక్రియ సార్. ఫస్ట్ మనం మీ సేవలు అప్లై చేసుకోండి సార్. మీ సేవలు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేస్తారు సార్. స్క్రూటినీ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నాకు ఎలిజిబుల్ వెరిఫికేషన్స్ అన్ని వచ్చేసి కమిషన్ ఆఫీస్ నుంచి వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది సార్. కార్డు తీసుకోండి. ఈరోజు వెళ్ళి 60 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత రెఫరెన్స్ చేసి కూడా ఈ పాజిటివ్గా మీ మండలానికి పంపిణీ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోరుకుంటూ గౌరవ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపామల గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా ఐక్యంగా పాల్గొని గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. రంగురంగుల అలంకరణతో మస్తాబు చేసిన ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు, బతుకమ్మ పండుగలు ప్రతీకలని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు పెరుమాండ్ల రాజేష్ అన్నారు. కేసీఆర్ గుర్తుపెట్టుకున్నావు కాబట్టి గుర్తుపెట్టుకొని చెప్తాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నావు ఎందుకు అంటే నీకు గత దించడము అంటే ఇలా మేము ఉద్యమకాలం కాబట్టి అది గుర్తుపెట్టుకో. మళ్ళీ కూడా ఇలా కవితకు మాకు హామీ ఇచ్చింది. మాకు హామీ ప్రకారంగా రేపు అందరి దేవుళ్ళతో ఇలా బోనాల పండుగ సందర్భంగా మేము మళ్ళీ చెప్తున్నాం. ఇప్పటికి మాకు అనుభవం దీన్ని కూడా మేము కవిత గురించి చూస్తున్నాం. దానికి మాకు సంతోషంగా అనిపిస్తుంది. దానికోసం ఏం బాధ ఏం లేదు. తెలంగాణ ఆధ్వర్యంలో ఇప్పటికి కూడా కవితక్క మాకు ఒక హామీని ఇచ్చింది. అది తెలంగాణ సీఎం అయిన తర్వాత అక్కడ కవితక్క సీఎం అయిన తర్వాత మాకు చాలా మంచి జరుగుతుందని మేము సాధిస్తున్నాం. దాన్ని మేము సంతోషంగా మేము ఉన్నాం. జై కవితక్క, జై తెలంగాణ. మీడియా మిత్రులకు మా టీఆర్ఎస్ కవితక్క పార్టీ నుంచి మేము ఇక్కడ బోనాల పండుగ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా బోనాల పండుగ మాకు ఘనంగా జరిగినందుకు మేము ఉద్యమకారులకు కవితకు సపోర్ట్ మద్దతు ఇచ్చినందుకు మా పార్టీ తరఫున కవిత ఉద్యమకారుల తరఫున కవితక్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు బోనాల పండుగ సందర్భంగా మంచిగా జరిగింది. మా తాటిపాల విలేజ్లో తిరుమలగిరి మండలం మున్సిపాలిటీ తాటిపాల విలేజ్లో మాకు కవితక్క ఆధ్వర్యంలో మంచిగా జరుపుకున్నాం. ఇంతవరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో నాగుల పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష భక్తులకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. నాగులమ్మ ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతుందని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోని అయ్యప్ప ఆలయంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి నవనాగ సమేత మానస అమ్మవారి ఆలయంలో
అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, భజన కార్యక్రమాలు నిర్వర్తించాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి మహిళామణులకు మరియు భక్తాగ్రేసులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. గజ్వేల్ పట్టణంలో అతి సుందరమైన నాలాల సహిత మనసాదేవి ఆలయం తెలంగాణలో మొట్టమొదటి దేవాలయంగా నేను భావిస్తున్నాను. అతి పవిత్రమైన దేవాలయానికి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు చికిత్సినటువంటి జనాలు రావడం, మహిళామూర్తులందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణ, పంచామృత అభిషేకాలు, పాలాభిషేకం భక్తులందరికీ, వచ్చిన భక్తులందరికీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆలయ కమిటీ ద్వారా వచ్చిన భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ అమ్మవారు ఆయురాలు అష్టారోగ్యాలు ఇవన్నీ కోరుతున్నాము. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. నాగుల పంచమి అంటేనే ఆనందంగా జరుపుకునేటువంటి మాతృమూర్తులందరికీ కడు ఆనందమైనటువంటి పండుగ రోజు. అలాంటిది ఎక్కడ లేనట్టుగా మన గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో నవనాగ సమేత మానసాదేవి యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. అందులో ప్రతిరోజు కూడా అమ్మవారికి కడు ఆనందంగా కూడా పూజలు జరిపించబడతాయి. వచ్చిన భక్తులందరికీ కూడా ఏ కోరిక కోరినా కూడా ఆ కోరిక. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రకాశం రోడ్కు చెందిన రాహుల్ అనే యువకుడు మృతి చెందాడు. మరొక 2కి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రకాశం రోడ్ ప్రాంతంలో విషాద చాలాలనుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడుమెట్లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. నాగ ప్రతిమలకు భక్తులు పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీ సమేతంగా కొలువైన నాగదేవతలను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం నుంచి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారిపై గోతుల సమస్యకు పరిష్కారం లభించింది. రోడ్లు భవనాల శాఖ అధికారులు కాంట్రాక్టర్ సంపంగి వేణు ఆధ్వర్యంలో గోతులను తాత్కాలికంగా మెటల్తో పూడ్చారు. 3 రోజుల్లో మొత్తం గోతులను పూడ్చి బీటీ రోడ్డు వేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 25న తలపెట్టిన ధర్నాను విరమించుకుంటున్నట్లుగా సిపిఎం నాయకులు తెలిపారు. రహదారి పనులను పూర్తి స్థాయిలో చేపట్టి వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పార్వతీపురం నుండి కూనేరు వరకు పెద్ద పెద్ద కోతులు అయిపోయినాయంటే ఈ కోతులకు సంబంధించి ఈరోజు మనం 25వ తేదీని కూడా సిపిఎం కూడా ధర్నా చేస్తున్నాము. ఈరోజు కాంట్రాక్టర్ గారు ఎస్ఎస్ కాంట్రాక్ట్ సంబంధి వేణు గారు వచ్చారు. మొత్తం ఇలాంటి కోతులన్నీ కూడా గక్కిటుండి కప్పించే కూనేరు వరకు కప్పించారు. 2-3 రోజుల్లో మొత్తం బీటీ రోడ్డు కూడా వేస్తామని చెప్పారు. ఈరోజు కాంట్రాక్ట్ బీటీ రోడ్డు కూడా మొత్తం వేసేస్తున్నారు 3 రోజుల్లోన. అందాక ఇదంతా కోతులు కూడా కప్పారండి. దీనివల్ల ఒరిస్సాకి వెళ్ళే 3 రాష్ట్రాల ప్రజలు కూడా చాలా బాగానే ఉంటుంది. ఏదేమైనా మీరు చెప్పిన వెంటనే కాంట్రాక్టర్ గారు వేణు గారు గతంలో కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా ఈ కోతులు కూడా కప్పడం జరిగింది. ఈరోజు కూడా ఈ ప్రయాణికులు కష్టాలు అవన్నీ చూసి స్వయానంగా ఆయన కార్యాలయం వచ్చి కూనేరు వరకు మొత్తం చూసి ఇవన్నీ కప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన కాంట్రాక్టర్ గారు వేణు గారికి, వాళ్ళ సిబ్బందికి, అలాగే ఆర్ఎంబీ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ 4-5 రోజుల్లో మొత్తం తారు రోడ్డు వేసి అటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని సిపిఎం పార్టీగా. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి రక్షణ లేకుండా పోయిందని ప్రముఖ న్యాయవాది శ్రీనివాసరావు ఆరోపించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గాన్ని బుల్డోజర్ రాజకీయాల వైపు తీసుకువెళ్తున్నారంటూ విమర్శించారు. తనపై ఇటీవల 5 కేసులు నమోదయ్యాయని, గ్రామాల్లో కొందరు వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెదవేగి మండలం జగన్నాథపురంలో టీడీపీ కార్యకర్త ఏర్పాటు చేసుకున్న
షెడ్డు బుల్డోజర్తో కూల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఒక బుల్డోజర్ పార్టీని ప్రమోట్ చేస్తున్నాడు. పార్టీని బుల్డోజర్ పార్టీగా మార్చే నేపథ్యం ఈ దెందులూరు ఎమ్మెల్యే ఈరోజు చేస్తున్నాడు. ఈ వ్యవస్థ కూడా ఎట్లా ఉంది అంటే అతి దారుణమైన, నాకు 56 సంవత్సరాల వయసులో ఇంత దిగజారిపోయిన వ్యవస్థని నేను ఇప్పటికి చూడలా. నేను ఇవాళ ఈ బుల్డోజర్ పార్టీ పరిపాలనలోనే ఇంత దిగజారిపోయిన వ్యవస్థను చూస్తున్నా. దానికి నేను మీకు సాక్ష్యాధారాలతో సహా ప్రెస్కి ఇవ్వబోతున్నా. 5 కేసులు నా మీద పెట్టినట్లో ఒక కేసు ఇతని యొక్క అక్రమ మద్యం దందాలో నేను అడ్డం పడిన దానికి ఒక గిఫ్ట్. 2, అది ప్రశ్నించినందుకు గాను నా ఇంటి మీదకి బుల్డోజర్ వేసుకొచ్చిన దాంట్లో అతన్ని వదిలేసి నా మీద కట్టిన కేసు ఒక గిఫ్ట్. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత నా మీద ఇంకో SC ST కేసు కట్టించారు నేతల రవి అనే ఆయనతో, అదొక గిఫ్ట్. అవి అయిపోయిన తర్వాత నా పొలం దున్ని నా పొలం మీద 144 పెట్టించి అది నేను క్వశ్చన్ చేసినందుకు గాను ఒక వైలేషను, దాని మీద మళ్ళీ ఒక SC ST కేసు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం జగన్నాథపురంలో తమపై దాడి జరిగిందని పాలడుగు భానుప్రకాష్, శ్రావణి దంపతులు ఆరోపించారు. చింతమనేని వర్గానికి చెందిన కొందరు తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని, అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకోకుండా తమపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జిల్లా ఎస్పీని వారు కోరారు. పాలడుగు భానుప్రకాష్ వారి వైపుని ఆయన పైన ఏ విధంగా దాడి చేశారనేది మీరు చూశారు. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆయన మోటార్ కట్ చేశారు, తాగి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తాగి మాట్లాడతానన్నప్పుడు వచ్చిన ఆయన మోటార్ వేసి వెళ్ళారు. మీరు వేసినప్పుడు మీరు మాట్లాడాలి కదా, మీరు వచ్చి మీరు అడగాలి కదా. గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సచివాలయం ఉంది, వాళ్ళందరితో పిలిపించి మీరు మాట్లాడాలి కదా. మాట్లాడాల్సింది పోయి ఊరి నుంచి జనాన్ని తీసుకొచ్చి కొట్టిస్తారా? ఎంతమంది కొట్టిస్తారు అలాగ? మీరు ఏం చేశారు? ఆయన మేము 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేసాం. 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేసాం. మాకు పచ్చ జెండా అంటే ప్రీతి. నారా చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రాణం. ఆయన కానీ నేను నా బంగారాలు అమ్మేసాం, పొలాలు అమ్మేసాం, అన్నీ తాకట్టు పెట్టి ఆయనకి ఇచ్చాం. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ప్రభాకర్ గారు? మేము చేసిన తప్పేంటి? మేము ఏదైనా అడిగామన్నా, ప్రశ్నించామన్నా? 23 సంవత్సరాలు ఆయనతో చేయించుకున్నారు పని. చేయించుకుని మీరు ఏం చేశారు? అన్ని ఊరు వాళ్ళని తీసుకొచ్చి కొట్టిద్దామని మీరు చేసింది. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిల్లని ఆ విధంగా ఆయన ఇంటి నుంచి లాక్కొచ్చి కొడుతున్నారంటే ఎవరు అడగలేరు అనుకుంటున్నారా? ఈరోజు మేము అవుతాం, రేపు ఇంకొకరు అవుతారు, తర్వాత ఇంకొకరు అవుతారు. ఏంటి ప్రభాకర్ గారు మీరు రౌడీయం చేస్తే చూస్తూ ఊరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. ఏ విధంగా మాకు న్యాయం చేస్తారనేది మీరే. ఆయన దడిచి ఎవరు కేసులు పెట్టవద్దు. మళ్ళీ మా మీద పైపెచ్చి కేసులు పెడుతున్నారు. ఆయన మా మీద దాడి చేసి. విజయనగరం జిల్లా రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమాన్ని ఆర్డీఓ సత్యబాబు ప్రారంభించారు. శారీరక వైకల్యం ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో స్వయం ఆధారంగా జీవించేందుకు కృత్రిమ చేతులను ఉచితంగా పంపిణీ చేశారు. అమెరికాకు చెందిన LN4 సంస్థ సహకారంతో తయారు చేసిన కృత్రిమ చేతులను 60 మంది వికలాంగులకు అందించారు. సహాయం చేయడం కంటే స్వయం ఆధారంగా నిలబడేలాగా చేయడం గొప్ప సేవ అని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయూత కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లుగా రెడ్ క్రాస్ అలాగే రోటరీ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. స్పాన్సర్స్ అందరినీ కూడా సెకండ్ ఫోటో దగ్గర జాయిన్ అవ్వడం. హ్యాండ్స్ సప్లై చేస్తున్నాము. ఎవరికైతే ఎల్బో కిందని ఎవరికైతే హ్యాండ్ ఉండదో వాళ్ళందరూ కూడా ఇది ఉచితంగా ఇస్తున్నాం. అది ఈచ్ హ్యాండ్ కూడా మనకి 30,000 to 35,000 అది కాస్ట్ పడుతుంది. ఇది డైరెక్ట్గా అమెరికాలో తయారయ్యి మన ఇండియాకి వచ్చిన అన్ని కూడా ఉచితంగా చేస్తున్నాం. ఈరోజు మన విజయనగరంలో 75 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నారు. కొంతమంది స్పాట్ ఇస్తున్నారు. కొంతమంది ఏంటంటే కొంతమంది పూర్తిగా లెగ్స్ లేని వాళ్ళు, హ్యాండ్స్ లేని వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా
ఫ్యూచర్లో ఇదే కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ లోయర్ లెగ్స్, ఆర్టిఫిషియల్ ఫుల్ లెంత్ లిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు కార్యక్రమం అయిపోయింది, మనకు ఉండదేమో అనుకోవటం లేదు. ఇంకా ఎవరైనా సరే బిలో ఎల్బో ఎవరికైనా అవసరం పడితే ఇటు వెంకటపద్మ హాస్పిటల్ మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు, లేకపోతే వాటిలో విజయనగరం కన్సల్ట్ చేయొచ్చు, లేకపోతే రెడ్ క్రాస్ వాళ్ళు కూడా వెళ్ళి కన్సల్ట్ చేస్తే మీకు టైం ఫిక్స్ చేసి వారు మీకు హ్యాండ్ కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చంద్రప్ప వలసకు చెందిన చింతా రామకృష్ణ ఇప్పటి వరకు 46 సార్లు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. తన పిన్ని జయలక్ష్మికి అత్యవసరంగా రక్తం అవసరమైన సమయంలో ప్రారంభమైన ఆయన సేవా ప్రయాణం నేటికి కొనసాగుతుంది. రక్తదానంపై ఉన్న అపోహలు, తన అనుభవాలను A1 టీవీతో పంచుకున్న రామకృష్ణ యువత మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై దృష్టి సారించి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక సామాజిక వ్యక్తి 46 సార్లు రక్తదానం ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా చేశారు అనే దాని గురించి అతని మాటల్లో తెలుసుకుందామని మన పేపర్లు వేయటం అని ఎలాగోలా అంటే అవేర్నెస్ కోసం మనల్ని చూసి ఇంకొకరు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ ఇవ్వచ్చు, బ్లడ్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని కొంతమంది ఇన్స్పైర్ అవుతారనేసి అని మనం ప్రతిదీ కూడా తెలియజేస్తున్నామండి. ప్రతిసారి కూడా ఇప్పటి వరకు మీరు 46 సార్లు రక్తదానం చేశారు కదా సార్, ఇది మీరు చేయడానికి ఎలా సాధ్యపడింది? అంటే ఏమి లేదండి, మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఎటువంటి అంటే మనకు ఆరోగ్య సమస్యలు రావని మనం నమ్మామండి. మనం అనుకున్న దానికి అంటే మనం ఈ సమాజానికి ఏదోటి చేయాలన్న మొదటి నుంచి కూడా మనకు ఉందండి కొంచెం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ అండి నాకు. ఏదైనా మనం చేయాలి అని ఒక అంటే మనం ఏది ఆశించకుండా కూడా మనం ఇవ్వచ్చు అనుకున్న దీనివల్ల సంవత్సరానికి 4 సార్లు 3 టైమ్స్ కూడా ఇచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయండి. కంటిన్యూస్గా ఇవ్వటం అండి. మనం ఏదైనా బ్లడ్ కావాలనేసరికి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మన చుట్టాల బంధువులు ఎవరినైనా బ్లడ్ కావాలి పలానా గ్రూప్ అని మనకు కాల్ వచ్చినా మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు మాది అదే గ్రూప్ అనడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఆ టైం అయ్యేసరికి ఇవ్వలేని పరిస్థితి అవ్వడం వల్ల మనం ఎక్కువసార్లు ఇవ్వాల్సి వచ్చింది. అదే సార్, ఇప్పటి వరకు చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి కదా, రక్తం అనేది మనం ఇస్తే ఏ రకమైన ఇబ్బందులు పడతామని, తర్వాత మనకి రికవర్ అవ్వడం కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పి అంటున్నారు కదా, దానికి మీ మాటల్లో మీరు ఏమని అనుకుంటున్నారు? అదేమి లేదండి, బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమనిపించదండి. 1 డే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం నీరసం అనిపిస్తుంది, ఒక 3 డేస్ వేగంగా ఆకలేస్తుందండి. మనకి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఫ్రూట్స్ తిన్నట్టు జ్యూస్ కానీ మనం తీసుకున్నట్టయితే తర్వాత ఏమి ఉండట్లేదండి. అటువంటి అది అపోహ తప్పించి ఏమీ లేదండి. నేను ప్రతిసారి బ్లడ్ ఇచ్చి బైక్ మీద క్యాంపులు వెళ్తున్నాను, అలాగే నేను ఉన్న కార్యక్రమాలన్నీ పాల్గొంటున్నాను. కానీ నాకు ఎప్పుడు కూడా ఇంతవరకు నీరసం అనిపించడం కానీ దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉందని. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఉత్తమ సేవలు అందిస్తున్న హరిస్వామి, గిరిబాబులను ఆలయ ఈవో పెంచుల కిషోర్ అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తున్న వారి సేవలు ఇతర సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ఇదే నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బంది వారిని అభినందించారు. వేడుకలు సందర్భంగా కాణిపాక దేవస్థానం నుంచి ఇద్దరికి బెస్ట్ సర్వీస్ చేసిన ఎంప్లాయీస్గా అవార్డ్స్ తీసుకున్నారు. ఒకరు గిరిబాబు అని ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేసుకుంటారు. ఆయన సిన్సియర్గా ఎప్పుడు మధ్యరాత్రి వరకు కూడా మాకు అందుబాటులో ఉండి చక్కగా అడ్మినిస్ట్రేషన్లో సహకరించారు కాబట్టి వారికి వచ్చింది, చాలా సంతోషం. అదేవిధంగా హరి అని మన జూనియర్ అసిస్టెంట్ టెంపుల్ సైడ్ వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా చాలా మంచి అవగాహనతో దేవస్థానంలో ఆయన యొక్క విధులు నిర్వహించిన దానికి ఆయన యొక్క కమిట్మెంట్కి గుర్తించి జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఆయనకు కూడా అవార్డు వచ్చింది. వీరిద్దరికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. వీళ్ళని చూసుకొని ఇన్స్పైర్ అయ్యి మిగతా సిబ్బంది కూడా మరింత చక్కగా పనిచేసి మరిన్ని అవార్డులు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, రైతు కార్మిక పక్షపాతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్డీఓ సత్యబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో 1921 నుంచే పాల్గొని ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బీసీ సంఘ నాయకులందరికీ మరియు అధికారులందరికీ కూడా జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సర్దార్ గౌతు లచ్చన్న అంటే శ్రీకాకుళం జిల్లా వాసి అయినప్పటికీ కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిభ కనపరిచిన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజు ఎంతో ఆనందకరమైన రోజు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ గౌతు లచ్చన్న గారి జయంతి ఉత్సవాలు మరి ప్రభుత్వం తరపున మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. మరి బీసీలందరూ కూడా ఈ రోజు ఒక పండుగ రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గౌతు లచ్చన్న గారు చేసినటువంటి పోరాటాలు మరి రానున్న రోజుల్లో మన జీవితకాలం కూడా మన ఏలూరు జిల్లాలో శ్రీశక్తి పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిపిటిఓ షేక్ షబ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, ఏడాదిలో కోట్లాది మంది మహిళలు ప్రయోజనం పొందారన్నారు. ప్రతిరోజు సగటున 23.99 లక్షల మంది ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. అలాగే మహిళలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటుగా వైద్యం, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. శ్రీశక్తి ఇంప్లిమెంట్ అయ్యి 1 సంవత్సరం పూర్తయింది. దీనికి గాను మన జోనల్ చైర్మన్ సారు మా సిబ్బంది అందరినీ అలాగే మా యొక్క పనితీరుని గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఇంప్లిమెంట్ అయ్యే ముందు కూడా మేము చాలా కసరత్తు చేయడం జరిగింది. గవర్నమెంట్కి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఇంచుమించు ఒక 4-5 నెలల ముందు నుంచే మా బస్సులన్నీ కూడా స్పెషల్ మెయింటెనెన్స్ చేయించి ఈ పల్లె వెలుగు బస్సులు ఎక్కడా ఆగకూడదన్న దృక్పథంతో చాలా ఎక్కువ స్పెషల్ డ్రైవ్ చేసి సిబ్బందిని కూడా ఎక్కువ అవగాహన కల్పించి చేయడం జరిగింది. అలాగే ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా దాని ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి ఏ రోజుకు ఆ రోజు సిబ్బందికి గేట్ మీటింగుల ద్వారా వారికి అవగాహన కల్పిస్తూ వచ్చాం. అనేక మంది మా రూట్లకు బస్సులు ఏర్పాటు చేయాలన్నటువంటి పరిస్థితిలో బస్సులు కొంత కొరత ఉన్నప్పుడు కూడా దాన్ని సమన్వయపరుచుకొని ఆ రూట్లకి బస్సులు ప్రొవైడ్ చేస్తూ మరి మంచి సర్వీసు ఈ సంవత్సరం కూడా కాలం అందించాం. ఈ సంవత్సర కాలంలో దాదాపు మరి 3,095 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి పొదుపు జరిగే విధంగా ఈ యొక్క సంవత్సర కాలంలో 3,095 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి మంచి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.